ఎన్నో దినాల సంధి ఇండ్ల కోసం చూస్తున్న పేదోళ్ల కండ్లల్లా ఆనందం కనిపించింది. తలదాచుకోనికి ఓ గూడిచ్చిన సర్కార్కు రుణపడి ఉంటామంటున్నారు ఖమ్మం జిల్లా మద్దులపల్లి జనం. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పుకుంటున్నారు. పండుగ రోజున అందరూ కలిసి ఇండ్లకు పోయినరు. ఖమ్మం జిల్లా మద్దులపల్లిలా పండుగ వాతావరణం కానొచ్చింది. సర్కారు కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తవడంతోని సంబురంగా ఇండ్లకు పోయినరు ఊరోళ్లు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్లు ఇండ్లను షురూ చేసిండ్రు. దీంతోని ఊరు వాడ డప్పు సప్పుళ్లు, తీన్మార్ డాన్సులతో హోరెత్తింది. సర్కార్ అప్పజెప్పిన పనికి జిమ్మెదారి గుండి పని పూర్తి చేసినందుకు గర్వంగా ఉందన్నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తనకిచ్చిన 25 పనుల్లా 21 పనులు పూర్తిగా వచ్చినవని చెప్పిండు. పేదోళ్లు సొంతిండ్లకు పోవుడు సంతోషంగా ఉందన్నాడు. ఉగాది పండుగ మంచి దినం కావడంతోని గియాల ఇండ్లకు పోనీకి ముహూర్తం పెట్టినమని చెప్పిండ్రు. మీరు యాసవి కాలంలో అన్ని స్లాబ్లు వేయగలిగితే లోన్ ఉన్నటువంటి వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ కానీ లేదు ఫినిషింగ్ వర్క్ కానీ వర్షాలు పడుతున్నా చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మన జిల్లాలో ఇచ్చిన ఇళ్లన్నీ కూడా జూన్ కంటే ముందు స్లాపులు పడేటట్టుగా చూడమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి. కాబట్టి ఆ యొక్క ఇంజనీరింగ్ అధికారులు కూడా శ్రద్ధ పెట్టి మొట్టమొదటిగా పూర్తి చేసినటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లా రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఉగాది సందర్భంగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో పరుగులు పెడుతున్నాయన్నాడు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను పార్టీలకు అతీతంగా ఎంపిక చేసుడు గొప్ప విషయమన్నారు. పేదోళ్ల కష్టాలను గుర్తించి ఇండ్లిచ్చుడు సంతోషంగా ఉందన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన రూమ్ సింగిల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అది పండుకుంటే మలుసుకొని పండుకోవాలా, లేకపోతే ఇరుసుకుంటే ఏలో కాల్లో తగులుతుంది, చేయో తగులుతుంది. నిజంగానే మరి వాళ్ళు ఈ ఇంట్లో చూస్తే మరి కాంగ్రెస్ వాళ్ళు దొర్లినా కూడా ఎక్కడ కాళ్ళు చెయ్యి తగలదు, అంత పెద్ద డబుల్ బెడ్రూమ్లు కట్టారు. ఇవాళ పేద మహిళ అంత మరి సెంటిమెంటల్గా మాట్లాడటానికి కారణం ఏంటంటే అది నిజంగా ముఖస్థుతి కోసం ఇచ్చిన ఇల్లు కాదు, ఆత్మ సంతృప్తి కోసం కట్టించిన ఇల్లు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. దీనికోసం అనే కేసీఆర్ గారు స్వప్నించారు. మద్దులపల్లిలో 22 మందికి ఇండ్లిచ్చినమని చెప్పిండు జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్. ఉగాది పండుగ రోజు మంచి ముహూర్తంలో ఇండ్లను ప్రారంభించినమని చెప్పిండు. ఖమ్మంలా 3 నెలల్లో ఇంకో 500 ఇండ్లు పూర్తి చేసేందుకు ఆఫీసర్లు పనిచేస్తున్నారని చెప్పిండు. ఖమ్మం టౌన్ లో ఇంకొక 600 to 700 హౌసెస్ స్టార్ట్ అవ్వాల్సింది ఉన్నాయి. అది కూడా స్టార్ట్ అవుతాయి. మనకి గవర్నమెంట్ ఇచ్చిన మన దాన్ని మ్యాక్సిమం అక్టోబర్ నవంబర్ వరకు మనము కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తాము. అదేలాగా సెకండ్ ఫేజ్లో వచ్చే కాన్స్టిట్యున్సీకి 1000 చొప్పున ఏం శాంక్షన్స్ అవుతాయో దాన్ని కూడా మనకు ఆల్రెడీ చాలా విలేజెస్లో సైటు మనకు ఆల్రెడీ ఇచ్చున్నారు. అందరికీ కూడా అవగాహన ఉంది దాని మీద. త్వరగానే అది కూడా మనము కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నం. జిందగీల కలగానే మిగిలిపోతదనుకున్న సొంతింటి కల నిజమైందని ఖుషి అవుతుండ్రు ఊరోళ్లు. సర్కారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాయే అంటే నమ్మబుద్ధి అయితలేదంటున్నారు. సర్కార్ చేసిన సాయానికి రుణపడి ఉంటామన్నారు. నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందండి. ఈ రోజే గృహప్రవేశం చేశారు మంత్రి గారు వచ్చి. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అసలు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి నన్ను ఎంపిక చేసి నాకు డబుల్ బెడ్రూమ్ రావడం అంటే నాకు చాలా, అసలు నా జీవితంలో ఇంత కష్టపడ్డా కానీ ఇంత మంచి ఇల్లు నేను కట్టుకోలేవను. అలాంటిది సీఎం కేసీఆర్ సార్ గారు ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దత్తత తీసుకోవడం, అందువల్ల అసలు అందులో నాకు ఫ్లాట్ రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చిన్నతనంలోనే అమ్మ నాయన్ను కోల్పోయినాం, రోడ్లపై పెరిగినాం, పెద్దలైనాక కూలికి పోయి తమ్ముణ్ణి చదివించుకున్నా. సర్కార్ మమ్మల్ని గుర్తించి ఇండ్లివ్వడం సంతోషంగా ఉందన్నారు మహిళలు. ఇన్ని రోజులు మట్టి కిరాయి కొన్నాము మేము. తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ పథకం ఇచ్చినందుకు మేము ఆయనకి ఎంతో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. మేము నిరుపేదలు, మాకేమీ లేదు, కిరాయి కట్టి స్తోమత కూడా లేక ఇన్ని రోజులు ఆర్థిక పరిస్థితి ఉండటం వల్ల కేసీఆర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మమ్మల్ని గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు ఆయనకి ఎంతో మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడున్న ఈ భార్యాభర్తలు మూగోళ్లు, కూలి పని చేసుకుంటా బతికేటోళ్లు. ఈ టైంలో గుడిసెలో ఉండే తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లిచ్చిన సర్కార్ కు శనార్థులు చెప్పిండ్రు. ఆసరా కల్పించిన కేసీఆర్ ను మరిచిపోమంటున్నారు. వీళ్ళకి మాటలు రావు, చాలా నిరుపేద. వీళ్ళని కేసీఆర్ గవర్నమెంట్ గుర్తించి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసినందుకు వాళ్ళు నా ద్వారా వ్యక్తం చేస్తున్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గిట్ల ఒక్కరిద్దరు కాదు, ఊర్లున్న ఒక్కొక్కరిది ఒక్కో ముచ్చట. సర్కార్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోని మా కష్టాలు తీర్నాయని సంబురాలు చేసుకుంటున్నారు జనం.